ఇరాన్ విషయంలో ట్రంప్ తాడో పేడో తేల్చుకునే పనిలో ఉన్నాడు. ఇరాన్ను ఓడించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు అది అంత సులభం కాదు. ముఖ్యంగా సైనిక ప్రత్యామ్నాయాలు భారీ ప్రాణ నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది. అయినా విజయావకాశాలు సందేహాస్పదమే అంటున్నారు విశ్లేషకులు. పెంటగాన్ అధికారులు సిద్ధం చేసిన తదుపరి దశ ప్రణాళికల్లో ఇరాన్లోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి భూతల దళాల మోహరించడం వంటి అంశాలున్నాయి. ఇరాన్ భూభాగంలోకి సైన్యాన్ని పంపటం వల్ల అమెరికా సైనికులు భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్పై దాడులు తీవ్రతరం చేసినప్పటికీ అవి యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తాయనే గ్యారంటీ లేదని అంతర్గత చర్చల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అమెరికా ఇరాన్ ద్వీపాలను చమురు నిల్వలను ఆధీనంలోకి తీసుకున్నా ఇరాన్ లొంగిపోవడానికి బదులుగా మరింత తీవ్రంగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని CNN రిపోర్ట్ పేర్కొంది. అమెరికా ముందున్న ప్రస్తుత ప్రత్యామ్నాయాలలో ఒకటి చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేయటం. ఇరాన్ విద్యుత్ చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలని ట్రంప్ తొలుత భావించినప్పటికీ ప్రస్తుతం ఆ దాడులను 10 రోజుల పాటు నిలిపివేసి చర్చలకు అవకాశం ఇచ్చారు. ఇదే సమయంలో దౌత్యపరంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఇరాన్కు 15 అంశాలతో కూడిన కాల్పులు విరమణ ప్రతిపాదనను అందజేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని ఇరాన్ ఇప్పటికే ప్రాథమికంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధం తీవ్రతరం అయితే ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా గల్ఫ్ దేశాలలోని చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది. సో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తంగా కేవలం వైమానిక దాడులతో ఇరాన్ను లొంగదీసుకోవటం కష్టమని, భూతల యుద్ధానికి దిగితే అది అమెరికాను మరో సుదీర్ఘమైన ప్రాణాంతకమైన యుద్ధంలోకి నెట్టేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.